సాంకేతిక లోపం వల్ల దాదాపు 17,000 ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు పొరపాటున ఇతరుల ఖాతాలకు అనుసంధానమయ్యాయి. అయితే దీన్ని వెంటనే సవరించామని, ఇప్పటివరకు డేటాను దుర్వినియోగపరిచినట్లు తమకు సమాచారం అందలేదని బ్యాంక్ తెలిపింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఆన్లైన్లో చూసినప్పుడు ఇప్పటికే ఉన్న కస్టమర్ ఖాతాలకు కొత్త క్రెడిట్ కార్డులు తప్పుగా అనుసంధానమయ్యాయి. అంటే ఇప్పటికే ఉన్న కస్టమర్లు మరొకరి కోసం ఉద్దేశించిన కొత్త కార్డు వివరాలను చూడగలిగారు. ఆన్లైన్ బుకింగ్ పోర్టల్లోకి లాగిన్ అవగానే తామసలు దరఖాస్తు చేయకున్నా కొత్త కార్డు వివరాలు కనిపించాయని కొంతమంది సోషల్ మీడియాలో వెల్లడించారు. బుధవారం సాయంత్రం నుంచే ఈ సమస్య సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ దీన్ని గురువారం ధృవీకరించింది. క్రెడిట్ కార్డు పూర్తి సంఖ్య, సివివి వంటి వివరాలు బహిర్గతమయ్యాయి. వీటిని దుర్వినియోగపరిచి మోసపూరిత లావాదేవీలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఓటీపీ లేకుండా ట్రాన్సాక్షన్ చేయటం కుదరదని నిపుణులు చెబుతున్నారు. బహిర్గతమైన వివరాల ద్వారా ఎలాంటి మోసం జరిగి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. మరోవైపు కార్డులన్నింటినీ బ్లాక్ చేసినట్లు ఐసీఐసీ బ్యాంక్ తెలిపింది. కొత్త వారికి మరోసారి కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటివరకు సమాచారం దుర్వినియోగమైన ఘటనలు తమ దృష్టికి రాలేదని, ఎలాంటి నష్టం జరిగినా పరిహారం చెల్లించే బాధ్యత తమదేనని హామీ ఇచ్చింది. బ్యాంకుల డేటా సెక్యూరిటీ అంశంలో లోపాలపై ఆర్బీఐ కఠినంగా వ్యవహరిస్తోంది. ఇటీవలే కోటక్ మహీంద్రా బ్యాంకుపై ఆంక్షలు విధించింది. కొత్త కస్టమర్ల చేరికలు, క్రెడిట్ కార్డుల జారీని నిలిపివేయాలని ఆదేశించింది. తాజాగా ఐసీఐసీఐ ఉదంతం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది.